రక్తమే జయం, యేసు రక్తమే జయం, విడుదలనిచ్చును యేసు రక్తమే జయం. రక్తమే జయం, యేసు రక్తమే జయం, విడుదలనిచ్చును యేసు రక్తమే జయం. రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. రక్తమే జయం, యేసు రక్తమే జయం, పాపిని క్షమించే యేసు రక్తమే జయం. రక్తమే జయం, యేసు రక్తమే జయం, పాపిని క్షమించే యేసు రక్తమే జయం. రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. రక్తమే జయం, యేసు రక్తమే జయం, స్వస్థతనిచ్చును యేసు రక్తమే జయం. రక్తమే జయం, యేసు రక్తమే జయం, స్వస్థతనిచ్చును యేసు రక్తమే జయం. రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. రక్తమే జయం, యేసు రక్తమే జయం, సాతానుని బంధించే యేసు రక్తమే జయం. రక్తమే జయం, యేసు రక్తమే జయం, సాతానుని బంధించే యేసు రక్తమే జయం. రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. రక్తమే జయం, యేసు రక్తమే జయం, సమాధానమునిచ్చే యేసు రక్తమే జయం. రక్తమే జయం, యేసు రక్తమే జయం, సమాధానమునిచ్చే యేసు రక్తమే జయం. రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. పిల్ల హృదయాలు చక్కని పాటలు పాడి ప్రభువును ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. అలా కూడి వచ్చిన మీకు అందరూ కూడా ప్రత్యేక వందనాలు. ప్రైస్లో ప్రియులారా, మనం పరిశుద్ధాత్మదేవులు ఆధారపడి ప్రియులారా మనం పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మదేవుడు ప్రియులారా మనకు సహాయం తెచ్చినాక ఋతు గ్రంథం నుండి మనం పరిశుద్ధాత్మ సహాయం వలన ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాము. ఒకటి మన ఆత్మీయ జీవితంలో అదంతా కూడా మేలుగా ఉండినట్టు పరిశుద్ధాత్మదేవుడు ప్రియులారా సహాయం దయచేనాక. కాబట్టి నిన్న ప్రియులారా మనం చూస్తుంటే ఋతు గ్రంథం మనలో ప్రియులారా మనం రెండవ అధ్యాయము స్తోత్రం 4వ దినం దాకా ప్రియులారా మనం చూసాము. దేవునికి స్తోత్రం. ద లార్డ్ బి విత్ యూ, అలాగే ద లార్డ్ బ్లెస్ యూ. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి క్రిస్తునందు ప్రియులారా మనకు ధన్యత దేవుడు అనుగ్రహించినట్టు దేవునికి స్తోత్రం. క్రిస్తు పరిశుద్ధాత్మ వలన ఎల్లప్పుడూ మనలో ఉన్నామన్నమాట, మన హృదయంలో ఉన్నామన్నమాట. కాబట్టి అదే మనకు జయం అనమాట. క్రిస్తు మనలో ఉండడం, ఎల్లప్పుడూ ఉండడం ప్రియులారా అదే మనకు జయం అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే 5వ దినం చదువుతారమ్మా. 5వ దినం. అప్పుడు బోయజు కోయువారి మీద ఉంచబడిన తన పనివాణిని చూచి ఈ చిన్నది ఎవరిదని అడుగగా కోయువారి మీద. ఆ వాక్యం కూడా ప్రియులారా నిన్న మనం చదివాం. కాబట్టి మనం హూ డస్ షీ బిలాంగ్ టు, కాబట్టి మనం అంటే ఎవరికి చెందినది అనమాట, ఆమె ఎవరికి చెందినది. కాబట్టి సంఘంగా మనం అందరం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం క్రిస్తుకు చెందిన వారు. ఎందుకంటే యేసు క్రీస్తు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టిన కాబట్టి ప్రియులారా మనం అందరం క్రిస్తుకు చెందిన వారం అనమాట. క్రిస్తు రక్తం ఇచ్చుకున్నాం, సొత్తుగా మార్చాం. కాబట్టి మనం ప్రియులారా ఒప్పుకోవాలి, మనది అంగీకరించుకోవాలి.
నేను యేసయ్య సొత్తని ప్రియులారా మనం హృదయపూర్తి అది మనం నమ్మాలి, అది ఒప్పుకోవాలి, అక్సెప్ట్ చేయాలి అనమాట. దేవునికి స్తోత్రం. అది మన వైపు నుండి జరగాలి అనమాట. దేవునికి స్తోత్రం. అప్పుడు మనకు కాపుదల అనమాట. దేవునికి స్తోత్రం. మనకు అది సేఫ్టీ అని ప్రియులారా అర్థం చేసుకోవాలి. అలాగే యేసుక్రీస్తు నా ప్రభు అని మనం ఎక్కువ మంది మనం ఒప్పుకున్న వారు, ఒకవేళ ఒప్పుకోలేని వారు ఉండే చెప్పాలి అనమాట. యేసయ్య మీరే నా ప్రభు అని ప్రియులారా మనం ఒప్పుకోవాలి. నేను కూడా యేసయ్య మీకు చెందిన వ్యక్తి అని ప్రియులారా మనం ఒప్పుకోవాలి. దేవుడు ఎంతగా ఆనందిస్తుంది. లేదు, ఎందుకంటే అదే ఉద్దేశం అనమాట. తండ్రి యొక్క ఉద్దేశం అదే అనమాట. మనందరం దేవుని బిడ్డలుగా మార్చబడాలి, మనం అందరం క్రీస్తు వారిగా ఉండాలి అనమాట. అది దేవుని యొక్క చిత్తం, ఉద్దేశం అని సత్యం ప్రియులారా మనం పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 6వ దినములో ప్రియులారా మనం చూసినట్లయితే రూతు మనం చూసినట్లయితే యవనస్తురాలు అనమాట. షీ ఇస్ ద యంగ్ వుమన్ ఫ్రమ్ మోవాబ్ హూ కేమ్ బ్యాక్ విత్ నయోమి. చూడండి, ఒక యవనస్తురాలుగా ఉన్న ఒక స్త్రీ రూతు. ప్రియులారా మనం చూసినట్లయితే విధవరాలుగా ఉన్న అత్తమ్మను నమ్మి వచ్చామన్నమాట. కాబట్టి దానికంటే ఆమె యొక్క విశ్వాసం దేవుని మీద ఉంది అనమాట. జీవం కలిగిన దేవుని మీద ఉంది అనమాట. అత్తమ్మ మీద విశ్వాసం ఉండవచ్చు, కానీ దానికంటే ఎక్కువ విశ్వాసం జీవం కలిగిన దేవుని మీద అనమాట. నేను కాబట్టి ఒక స్త్రీ ప్రియులారా మనం చూసినట్లయితే, అది కూడా ప్రియులారా మనం చూసినట్లయితే ఒక యంగ్ వుమన్ యవనస్తురాలుగా ఉన్న ఆ స్త్రీ ప్రియులారా మనం చూసిన మోవాబు దేశం నుండి ఇంకా దూర దేశం వెళ్ళాలి అంటే అది మామూలు పని కాదనమాట. కాబట్టి ప్రియులారా దేవుడు ఆమెకు వంటగా నిలబడాం, తోడుగా నిలబడాం అనమాట. దేవుడు ఆమెకు విశ్వాసం అనుగ్రహించామన్నమాట. కాబట్టి ప్రియులారా నయోమితో కలిసి ప్రియులారా బెత్లెహేముకు ఇచ్చినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు కాపాడతారు. దేవునికి స్తోత్రం. దేవుడు కాపాడతారనమాట. దేవుడిలో ఆధారపడుతున్న వాళ్ళు కాపాడతారు. దేవుడు ఏవైనా స్త్రీలు ప్రత్యేకంగా వారు కోరుకునే ఒక విషయం ఏంటంటే కాపుదల అనమాట. నేను కొందరు అనుకున్నారు ఇంటిలో ఉండే సేఫ్టీ, కాపుదల, అందుకు కూడా కొందరు బయటకు రాదేమో. కానీ మనం చూసినట్టే రూతు ప్రియులారా మనం ధైర్యంతో బయటకు వచ్చినట్టు మనం చూస్తున్నాం. అంటే దేవుని మీదే అంతగా ఆధారపడామన్నమాట. పూర్తిగా దేవునికి సమర్పించిన ఒక స్త్రీగా ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మనం అందరూ దేవుని బిడ్డలుగా మనం పూర్తిగా దేవునికి సమర్పించాలి అనమాట. పూర్తిగా ప్రభు యేసుక్రీస్తులో మనం ఆధారపడాలి. అప్పుడు మనకు ధైర్యం వస్తాయి అనమాట. దేవుడు మనకు ధైర్యం ఇస్తాడు. దేవుడు తప్పకుండా కాపాడుతాడు. మన ఈ ప్రయాణంలో తప్పకుండా జీవం గల దేవుడు ప్రియులారా తప్పకుండా కాపాడుతారనమాట. దేవునికి స్తోత్రం. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము 7వ దినములో 7వ దినం చదువుతున్నాం. ఆమె నేను కోయివారి వెనుకకు పనుల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగెను. ఆమె వచ్చి ఉదయము మొదలుకొని ఇదివరకు ఏరుకొనుచుండెను. కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పెను. కాబట్టి ఆమె ప్రియులారా మనం చూసినట్టు చాలా మంచి గుణాలు ఉందన్నమాట. అంటే హార్డ్ వర్క్ చేసే వస్తాడు అనమాట. ఉత్సాహంతో ఉన్నాయన్నమాట. హార్డ్ వర్క్. ఒకవేళ సోమరిగా ఉంటే ఇంటి లోపలే ఉండాల్సిన పరిస్థితి ఏమో, కానీ ఆమెకు ఏదో చేయాలి, ఇంకా ఎదగాలి, ఇప్పుడున్న స్థాయిలో ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని ఒక కోరిక కలిగిన వ్యక్తి అనమాట. ఇంకా పైకి రావాలి, ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని హృదయంలో ఆశ ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి తన అవసరం మాత్రం కాదు, ఇద్దరిలో అవసరం కూడా తీర్చబడాలి అన్నమాట. అంటే అత్తమ్మ కూడా అవసరాలు ఉండవచ్చు, కాబట్టి అది తీర్చబడాలి. కాబట్టి నేను ఇందులో మాత్రం ఉండే అది జరగలేదు. కాబట్టి నేను బయటకు వెళదాం, నేను వర్క్ చేస్తాను, నేను పని చేస్తాను, నేను సంపాదించుకొని వస్తాం అన్నమాట, నేను పొందుకొని వస్తాం. లేదు. కాబట్టి ప్రియులారా మనం అలాగే తబ్బన కలిగిన ఒక స్త్రీగా ఉన్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి మనం అందరం ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. ఎందుకంటే వర్క్ చేయడం చాలా ప్రాముఖ్యం. అంటే సోమరిగా మనం ఉండవద్దు. దేవుడు ఇచ్చిన సమయాలు వ్యర్థం చేయవద్దు. ఏదో ఒకటి మన పరిశుద్ధాత్మలో ఆధారపడి దేవుని చిత్తం గ్రహించుకొని మనం అది చేయాలన్నమాట. దేవుని సేవ అంటే సేవ, లేదంటే వర్క్ చేసి ఇంకా వేరే మిగిలిన ఏదైనా వర్క్ అంటే అది చేయాలి. బిజినెస్ అంటే బిజినెస్, ఏదో ఒకటి ప్రియులారా మనం వ్యవసాయం అంటే వ్యవసాయం, ఏదో ఒకటి మనం చేసే వారు ఉండాలన్నమాట. వారు ఇంకొక లెవెల్కు వెళ్తారనమాట. ఇద్దరుకు దీవెనకరంగా మార్చబడతాయి అనమాట. కాబట్టి మనం చూస్తున్నాము షీ హాస్ బిన్ హార్డ్ అట్ వర్క్ ఎవర్ సిన్స్. కాబట్టి ఆమె హార్డ్ వర్క్ చేసామన్నమాట. అంటే నమ్మకంగా చేశామన్నమాట. నమ్మకంగా ఫెయిత్ఫుల్ ఉమెన్ అనమాట. ఇప్పుడు మనందరం
ఫేత్ఫుల్ ఉండాలని ప్రియులారా జీవంగల దేవుడు కోరుతుంది. బైబిల్లో రాయబడింది, నమ్మకంగా ఉన్నవారు మెండు దీవెనలు వారు పొందుతారనమాట. అంటే ఎక్కువ దీవెన, సమృద్ధి దీవెన పొందుతారు. సామువేలు గ్రంథం 28 అధ్యాయము ప్రియులారా 28 అధ్యాయంలో ఆ మాట రాయబడింది. కాబట్టి మనం సమృద్ధి దీవెనలోనికి రావాలి అంటే ఫేత్ఫుల్ చాలా ఇంపార్టెంట్. ఫేత్ఫుల్, ఉత్సాహం, దానితో పాటు వర్క్ కూడా చేయాలి. అంటే హార్డ్ వర్క్ అనమాట. హార్డ్ వర్క్. దేవునికి స్తోత్రం. కొందరున్నారు దీవారాత్రం అంటే ఎక్కువసేపు పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం చదువుతున్న వారు ఉన్నారు, వాక్యం ధ్యానించే వారు ఉన్నారు. అది కూడా ఒక పార్ట్ అనమాట, ఒక వర్క్. అంటే సమయం కేటాయించండి. వర్క్ అంటే ప్రియులరా సమయం కేటాయించడం అనమాట. దానివల్ల ఒక మేలు పొందుతున్నాం అనమాట. కాబట్టి కొందరు ప్రార్థనలో పరిశుద్ధాత్మలో ఆధారపడి సమయం ఎక్కువ గడుపుతారు. కొందరు ప్రభువును ఆరాధన చేసే విషయంలో, కొందరేమో దేవుని స్వరముని సువార్త ప్రకటించడానికి, కొందరేమో కరపత్రాలు పంచడానికి, కొందరేమో సహాయం చేయడానికి, కొందరేమో హీలింగ్ మినిస్ట్రీ కొరకు అంటే స్వస్థ ఇద్దరు రోగాలతో ఉన్న వారిని వెతికి వారి కొరకు ప్రార్థన చేయడం, కొందరేమో ఈశ్వరుల దెయ్యాలు వెళ్ళగొట్టడం. కాబట్టి దేవుని రాజ్యంలో ప్రియులారా రకరకాల పనులు ఉందన్నమాట. కాబట్టి మనం చేస్తున్న పని ఇంకా ఇద్దరు చేయలేదంటే దేశం అన్న తప్పు ఉండవద్దు. వారు చేస్తున్న మన పని కొన్నిసారి మనం చేయలేదేమో. కాబట్టి ప్రియులారా మనం చూసినది ప్రతి ఒక్కరికి ఒక స్పెషల్ ఉంది అనమాట. ఎందుకంటే మనం శరీరంలో ప్రతి ఒక్క అవయవాలు ఒక్కొక్క పనులు చేస్తున్నాం. అలాగే సంఘంలో కూడా ప్రియులారా మనం చూసినట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్క పనులు మేము పరిశుద్ధాత్మ అంటే దేవుని నడిపిప్పులు వారు చేస్తారనమాట. ఇప్పుడు మనం చేస్తున్నట్టు సేమ్ వారు చేయలేదంటే దేశ తప్పు ఉంటుంది అనమాట. కొందరు హీలింగ్ మినిస్ట్రీ కొరకు ఎక్కువ వాడబడతారు, కొందరేమో టీచింగ్ మినిస్ట్రీ కొరకు ఎక్కువ వాడబడతారు, కొందరేమో నోరు తెరిచిన వారు ఎల్లప్పుడూ పరలోకం గురించి మాత్రం మాట్లాడతారు, కొందరేమో బ్లెస్సింగ్ గురించి మాట్లాడతారు. కాబట్టి ప్రియులారా బైబిల్ ఉన్నది పరిశుద్ధాత్మ సహాయం వలన బ్యాలెన్స్ గా మనం అది నేర్పించాలన్నమాట, ఫాలో చేయాలన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేశ ప్రియులారా మనం ఇద్దరిలో తప్పు పట్టవద్దు అనమాట. ఇద్దరు మనం తప్పు పట్టవద్దు. కొందరు ఉన్నారు వారికి వచ్చే బిజినెస్ ద్వారా గాని వచ్చే ఇన్కమ్లో ప్రాముఖ్యమైన దేవుని రాజ్యానికి ఇస్తారనమాట. అది కూడా ఒక మినిస్టర్ అనమాట, అది కూడా ఒక పరిచర్య అనమాట. 90% కూడా దేవుని రాజ్యానికి ఇచ్చేవారు ఉన్నారు. కాబట్టి వారు దానికి తగినట్టు కోత వస్తాయి అనమాట, పంట వస్తాయి అనమాట. అలాగే సువార్త పరిచర్లు కూడా ఎక్కువ సమయం గడిపేవారు ఉన్నారనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మనం దేవుని పిలుపు పొందిన దేవుని రాజ్యంలో ఇచ్చిన మనం హార్డ్ వర్క్ చాలా ప్రాముఖ్యం. అంటే హార్డ్ వర్క్ వలన ఏమవుతుంది, ఎక్కువ మనం దేవుని రాజ్యం నా ద్వారా మీ ద్వారా విస్తరింపబడతాయి అనమాట. దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం ఎక్కువ అనుభవించడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి హార్డ్ వర్క్ అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూస్తుంటే దానితో పాటు ఆమె రెస్ట్ కూడా చేసామన్నమాట. రెస్ట్ కూడా తీసుకున్నాం అనమాట. ఇందుకొరకు రాయబడింది ఫ్యూ మినిట్స్ రెస్ట్ ఇన్ ద షెల్టర్ అని రాయబడింది. కొద్దిసేపు రెస్ట్ కూడా. కాబట్టి మనం వర్క్ చేయాలి, దానితో పాటు రెస్ట్ కూడా ఉండాలి. కొందరు ఉన్నారు వర్క్ ఎల్లప్పుడు వర్క్ చేసుకున్న తర్వాత బాడీకి రెస్ట్ ఇవ్వకుండా కొన్ని బలహీనం అవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, వర్క్ చేయాలి, దానితో పాటు రెస్ట్ కూడా మనం బాడీకి ఇవ్వాలి. మనం శరీరానికి కావాల్సిన రెస్ట్ కూడా మనం తీసుకోవాలి అన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ప్రియులారా మనం చూస్తుంటే 8 వచనంలో ప్రియులారా మనం చూస్తుంటే బోవస్ వెంట్ ఓవర్ అండ్ సెడ్ టు రూత్, లిసన్ మై డాటర్. అంటే నా మాట వినుము, వినుము. అంటే పరలోకం భవించు ప్రభు అయిన యేసుక్రీస్తు మాట కూడా ప్రియులారా మనం వినాలి, మనం శ్రద్ధగా వినాలి అనమాట. అన్నదినం వినాలి. యేసుక్రీస్తు స్వరం మనం విని బ్రతున్న వారు ఉండే ప్రియులారా అదే జయం, అదే మనకు ఆశీర్వాదం అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు స్వరములో ప్రియులారా మనం చూసినట్లయితే పవర్ ఉంది అనమాట, శక్తి ఉంది. కాబట్టి మనం శ్రద్ధగా వినాలి. కాబట్టి భవించు ప్రియులారా మనం చూసినట్లయితే కుమార్తె అంటే మై డాటర్ అంటే కుమార్తె అని అర్థం అనమాట. లిసన్ మై డాటర్. ఏం చెప్తున్నారు ఒకసారి మన చదువుంటే ఏం చెప్తున్నారు? అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలంలో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికెత్తుల యొద్ద నిలకడగా ఉండుము. వేరే ఇంకొక పొలానికి వెళ్లాల్సిన అవసరం లేదనమాట. కాబట్టి ప్రియులారా పరలోక బోయజు ఒక పొలములో అంటే దేవుని రాజ్యంలో మనం ఎలాగ వచ్చామంటే దేవుడు కృప అనమాట, దేవుని కరుణ, దేవుని దయ అనమాట, దేవుడు సంకల్పం అని.
దేవునికి స్తోత్రం. మన రక్షణ పొందేమంటే, దేవుని కుమార్తెగా మార్చబడామంటే అది దేవుని కృప అనమాట. దేవుని కరుణ, గొప్ప కరుణ అనమాట. దేవుని దయ అనమాట మనతో. ఇప్పుడు చాలా మంది పరలోక భవించు ఒక పొలంలో, లేదంటే ప్రభువైన యేసుక్రీస్తు పొలంలో, దేవుని రాజ్యంలో రాలేని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వారిని అందరినీ కూడా మనం కూడా ఏం చేసుకోవాలి? పరిశుద్ధాత్మతో నింపబడి ప్రేమ సువార్త చెప్పి ప్రతి ఒక్కరు తీసుకొని రావాలి అని గొప్ప బాధ్యత దేవుడు ప్రియులారా నాకు మీకు అనుగ్రహించామన్నమాట. కాబట్టి ఆ బాధ్యత మనం చేస్తున్నామా? కాబట్టి మనం ప్రతి ఒక్కరికి ఉంది, ప్రతి ఒక్క విశ్వాసికి కూడా బాధ్యత ఉంది అనమాట, రెస్పాన్సిబిలిటీ ఉంది అనమాట. కాబట్టి అది మనం చేయాలి. అంటే మత్తయి సువార్త 28 అధ్యాయము చివరి భాగంలో రాయబడింది 18 నుండి 14. ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాడు, నాకు ఆకాశంలో గాని భూమి మీద గాని సర్వాధికారం ఇవ్వబడి ఉంది. తండ్రి ఇచ్చామన్నమాట అధికారం. కాబట్టి మీరు వెళ్ళాలి, పరిశుద్ధాత్మకు నింపబడి వెళ్ళాలి, అన్యుల దగ్గరికి మనం వెళ్ళాలి, అన్యుల దగ్గరకు ఇప్పుడు వెళ్ళాలి అనమాట. స్తోత్రం. వెళ్ళి మనం ఏం చేసుకోవాలి? సువార్త, దేవుని ప్రేమ సువార్త ప్రకటించాలి. పరిశుద్ధాత్మకు నింపబడి ప్రార్థన పూర్వక దేవుని ప్రేమ సువార్త అంటే యేసుక్రీస్తు గురించి చెప్పడం అనమాట. యేసుక్రీస్తు గురించి ప్రకటించాలి. అలాగే ప్రియులారా చెప్తున్నప్పుడు చెప్పాలి, దేవుని చిత్తం అనమాట. అలాంటి ఉన్న వారు పరిశుద్ధాత్మ దేవుడు ఈ కాలంలో అనేకులను దేవుడు తప్పకుండా దేవుడు అభిషేకించి బలంగా వాడతారు. తప్పకుండా దేవుడు అనేకులను లేవనెత్తాడు. ఇప్పుడు సువార్థికులు అందరూ ప్రియులారా సువార్త పరిచర్య, పరిశుద్ధాత్మతో నింపబడి సువార్త పరిచర్య చేస్తున్న ఏ వ్యక్తి అయినా సరే, అది విశ్వాసి అయినా సరే, ఎవరైనా సరే, ప్రియులారా మనకు వారందరూ మనకు దీవెనైన సత్యం అర్థం చేసుకోవాలి. వారెవరు మనకు కీడు చేసేవారు కాదు. దేవుని సువార్త ప్రతి క్రీస్తు గురుసు ఎవరైతే మాట్లాడుతున్నారో వారు ప్రియులరా చాలా గొప్ప కార్యం వారు చేస్తున్నారు అనమాట. వాడు దేవుని యొక్క చిత్తం చేస్తున్నారు, తండ్రి యొక్క చిత్తం చేస్తున్నారు అనమాట. కాబట్టి ప్రియులారా అలాంటి ఉన్న వ్యక్తులకు వ్యతిరేకంగా మనం మాట్లాడవద్దు. అలాంటి ఉన్న వ్యక్తులకు వ్యతిరేకంగా మనం నిలబడవద్దు, మాట్లాడవద్దు. మనం వంతు సహకరించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, వారిని మనం దీవించాలి, వారికి మనం హెల్ప్ చేయాలి. ఎందుకంటే క్రీస్తు గురించి ప్రేరేపించబడలేదు అంటే పరిస్థితి చాలా చాలా ఘోరంగా అయిపోతుంది అన్నమాట. అంటే ప్రార్థన చేయడం మంచిది, ప్రార్థనతో పాటు క్రీస్తు గురించి ప్రకటించడం పరిశుద్ధాత్మ వలన మనం ప్రతి ఒక్కరు నేర్చుకోవాలన్నమాట. కాబట్టి మీరు ఉన్న ప్రాంతంలో మీరు క్రీస్తు గురించి ప్రకటించాలన్నమాట. స్తోత్రం. హల్లెలూయా. మినిమం ఒక్కరితో అయినా చెప్పాలి దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని ప్రతి విషయాలు ప్రియులారా చిన్న దాని నుండి స్టార్ట్ అవుతాయి అనమాట. ఒకరితో మనం చెప్పాలి. అలాగే పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం నమ్మకంగా చేస్తున్న కొలది 10 మందితో చెప్పడానికి కొన్ని కృప దేవుడు ఇస్తాడు. 10 మందితో మనం నమ్మకంగా చెప్తున్న కొలది ఇంకా దేవుడు అది అభిషేకం కృప ఇంక్రీజ్ చేస్తాడు అనమాట. దారిలో దేవుడు ఎక్కువ ఓపెన్ చేస్తాడు. ఇప్పుడు క్రీస్తు గురించి ప్రకటించినప్పుడు దేవదూతలో బెటాలియన్, పరలోక దూతలో కాపుదల దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడనమాట. దేవుడు ఎవరైతే యేసుక్రీస్తు కొరకు మాట్లాడుతున్నారో వారికి దేవుని యొక్క కాపుదల తండ్రి దేవుడు, జీవగల దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. యేసు రక్తం ద్వారా ఉన్న, యేసు నామం ద్వారా, యేసు వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ వలన ఉన్న బలమైన దేవదూతల ద్వారా ప్రొటెక్షన్, కాపుదల తప్పకుండా ప్రియులారా మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి మనం ఉండేగా మనం వెళ్ళడం లేదు. మహిమ నిరీక్షణ గుర్తు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాడు. ఆ క్రీస్తు మన ద్వారా మాట్లాడతారు, పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా మాట్లాడతారు. అది కొరకు మనం సమర్పించాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు బెల్లం వస్తాడు క్రీస్తు గురుచు చెప్పినట్టు. అంటే ప్రియులారా మనం దేవుడు అభిషేకం మనం పొందినప్పుడు దేవుడు మన పరిపాలన చేస్తాడు. దేవుడు మనం సమర్పించాలి, దేవునికి ఇవ్వాలి అనమాట. పరిశుద్ధాత్మతో మీరు మీ ఆత్మతో మీ ఆత్మతో నన్ను నింపువు. ఇప్పుడు దేవుడు మనల్ని వాడతారు, మనం టోటల్ గా వాడతారు అనమాట. దేవునికి స్తోత్రం. ప్రతి అవయవాలు కూడా దేవుడు తన రాజ్య వ్యాప్తి కొరకు ప్రత్యేకంగా మనం నాలుకను దేవుడు వాడతారు, మనం చేరును దేవుడు వాడతారు, మన కాళ్ళను కూడా దేవుడు బలపరిచినాక. ఎందుకంటే స్తోత్రం మనం ప్రయాణం చేయాలి, సంచారం చేయాలన్నమాట దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఆత్మ ప్రాణ శరీరం అంతా దేవుడు బలపరుస్తాడనమాట. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలాగా మనం కన్నులు కూడా దేవుడు వాడతారనమాట, మన చెవులు కూడా దేవుడు వాడతారు. టోటల్ అండ్ హోలీ స్పిరిట్ దేవుడు ప్రియులారా అభిషేకించి ప్రభువైన యేసుక్రీస్తు మనను వాడతారనమాట దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఏకీభవించాలి. కాబట్టి మనం ఒంటరి కాదు. యేసుక్రీస్తు సువార్త మనం చెప్తున్నప్పుడు మనం ఒంటరి గాని అది తీసివేయాలి. ఒంటరిగా లేదు. మనం సువార్త రక్షణ పొందిన మనం ఇంకా ఒంటరిగా లేదనమాట.
ఒంటరి జీవితం ప్రియులారా మనకు లేదు. ఒంటరి జీవితం మనకు లేదు. మరి ఎల్లప్పుడూ సజీవుడైన దేవుడు, పరిశుద్ధాత్మ వలన పునరుద్ధారుడైన యేసుక్రీస్తు, మహిమా నిరీక్షణ క్రీస్తు మనలో వచ్చి నివాసం చేసుకొని మన ద్వారా బ్రతుకుతున్నాం అనమాట. మన ద్వారా నడుస్తున్నాం అనమాట. మన ద్వారా ఇద్దరిని చూస్తున్నాం అనమాట. మన ద్వారా ఇద్దరు మాట్లాడుతున్నాం అనమాట. మన చేయను వాడుతున్నాం. కాబట్టి హోలీ స్పిరిట్ అనమాట. హోలీ స్పిరిట్ లో ప్రియులారా మనం ఆధారపడుతున్నప్పుడు, యేసుని మనం ఆధారపడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అభిషేకించి మనల్ని జస్ట్ ఒక సాధనంగా వాడుతున్నాం అనమాట. మనం జస్ట్ ఒక ఎప్పుడు మాత్రమే, ఒక పాత్ర మాత్రమే అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు తన పని చేస్తున్నాం అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు అంటే మహిమ నిరీక్షణ క్రీస్తు అనమాట. అంటే అది ప్రియులారా మనం చూస్తుంటే పునరుద్ధారుడైన మహిమ శరీరం కలిగిన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేసుకొని మనల్ని వాడుతున్నాం అంతే. స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ఆ హోలీ స్పిరిట్ తో ఏకీభవించాలి. యేసయ్య ప్రేమలో, లోతైన అనుభవంలో పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినాక ఇప్పుడు భయం తొలిగిపోతుంది అనమాట. మనం ఇంకొక వ్యక్తిగా మార్చబడతాయి అనమాట. హల్లెలూయా. ధైర్యం హోలీ స్పిరిట్ ఇస్తాడనమాట. కాబట్టి నా ద్వారా మీ ద్వారా దేవుడు సువార్త ప్రకటించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వాడతారు. కానీ మన నిర్ణయం ఏకీభవించాలి. మన తీర్మానం చాలా ప్రాముఖ్యం, త్యాగం. కానీ సెల్ఫ్ అడ్డుపడతాయి. అక్కడ చాలాసేపు మన సెల్ఫ్ అడ్డుపడతాయి అనమాట. కాబట్టి మనం సమర్పించాలి. సెల్ఫ్ ను దేవుని చేతుల్లో సమర్పించాలి. దేవా మీ చిత్తానుసారంగా నన్ను వాడుకోమని ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. దేవుడు బలంగా వాడతారు. కాబట్టి ప్రియులారా చెప్తున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇంకొక పొలంలోనికి వెళ్లాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే ఇక్కడే మస్తు పని ఉంది అనమాట. ఇక్కడ మస్తు పని ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది మాత్రం కాకుండా మనకు మంచి జీతం కూడా వస్తాయి అనమాట. అంటే ఆశీర్వాదాలు కూడా ఎక్కువ వస్తాయి అనమాట. ఎందుకంటే దేవుని కంటే గొప్పవారు ఎవరు లేదు. జీవంగా దేవుని కంటే గొప్పవారు ఎవరు లేదు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం దేవునిలో ఆధారపడి క్రీస్తుతో కలిసి ఉండడం మంచిది. దేవుని రాజ్యంలో మనం సమయం గడపడం మంచిది. యేసుక్రీస్తు కూడా స్పష్టంగా చెప్పారు, మొదటి నా రాజ్యం నీది బ్రతకాలి అని చెప్పారు. కాబట్టి ఎంతోమంది వెతుకుతున్నారమ్మో మొదటి ఫస్ట్ క్రీస్తు కొరకు ఫస్ట్ ఎవరు నిలబడుతున్నారమ్మో. కాబట్టి నిలబడాలి. దేవునికి తెలుసు ప్రియులారా మనం నిలబడుతున్నారా లేదా అని. కాబట్టి ఫస్ట్ మన ప్రయారిటీ యేసుక్రీస్తు పోవాలి. మనందరు యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన ప్రతి ఒక్కరు ఫస్ట్ ప్రయారిటీ క్రీస్తు కొరకు అనమాట. స్తోత్రం. మన సమయం కానీ, ఆరోగ్యం కానీ, డబ్బు కానీ మనకు ఉన్నది ఏదైనా ఇప్పుడు కూడా ఫస్ట్ ప్రియులారా, మొదట ప్రియులారా క్రీస్తు కొరకు అనమాట. దేవునికి స్తోత్రం. తర్వాత మాత్రమే మిగిలిన విషయాలు. ఫస్ట్ క్రీస్తు కొరకు అనమాట. మొదట నా రాజ్యం నీది వెదగుడని ప్రభు స్ఫుటంగా చెప్పాడు. ఎందుకంటే దేవుడు అంత గొప్ప దేవుడు అనమాట. మన యేసుక్రీస్తు అంత గొప్ప దేవుడు. స్తోత్రం. కాబట్టి మనం సమయం గడిచిపోతున్నాయి. దేవుడు మనకి ఇచ్చిన సమయం, అది కూడా దేవుడు ఇచ్చిన సమయం అనమాట. కాబట్టి అది దేవుని రాజ్యం వరకు ఆ సమయం వాడుకోవాలని దేవుడు కోరుతుంది. దేవుడు మనం నిర్మించాము, దేవుడు మనకు ఊపిరిచ్చాము, అంతా దేవుడు ఇచ్చామన్నమాట. కాబట్టి అదే దేవుడు చెప్తున్న విషయం, నన్ను జ్ఞాపకం చేయాలి, నన్ను ప్రేమించాలి, నేను చెప్పినట్టు చేయాలి. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ప్రభువుకు లోబడదాం, ప్రభు మాటకు లోబడదాం, ప్రభు మాట మనం వినాలి. లిసన్ మై డాక్టర్. కాబట్టి ప్రియులారా మనం సంఘం అనమాట. సంఘం యేసయ్య స్వరం వినాలి అనమాట. చూడండి, స్టే రైట్ హియర్ విత్ us. స్టే రైట్ హియర్ అంటే ఇక్కడ ఉండుము, నాతో ఇక్కడ ఉండుము. వెన్ యూ గ్యాదర్ గ్రెయిన్ డోంట్ గో టు ఎనీ అదర్ ఫీల్డ్. స్టే రైట్ బిహైండ్ ద యంగ్ వుమన్ వర్కింగ్ ఇన్ మై ఫీల్డ్. కాబట్టి యేసయ్య పొలంలో ప్రియులారా దేవుని రాజ్యంలో మనకు మస్తు పనులు ఉంది. ఇంకా కొత్త వారు వచ్చిన దేశం అని బాధపడకండి, అనగానే మస్తు పని ఉంది అనమాట. ఎందుకంటే కొత్త విస్తారంగా ఉంది, పనివారు కొదువు అని ప్రభు స్పష్టంగా చెప్పారు. అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వారు, నమ్మకం కలిగిన వారు, వాక్యంతో నింపబడిన వారు, పరిశుద్ధంగా వాక్యానుసరంగా నిజమైన పనివారు దేవునికి అవసరమన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు అలాంటి కృప మనకు యేసునామములో దేవుడు అనుగ్రహించినాక. కాబట్టి ప్రియులారా మనం బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి దేవుని రాజ్యంలో ప్రియులారా మనం పని చేస్తున్నప్పుడు, దేవుని కొరకు నిలబడినప్పుడు మనం ఊహించిన దానికన్నా మన అవసరాలు జీవంగల దేవుడు తప్పకుండా తీరుస్తాడు. ప్రభు తీరుస్తాడు, తప్పకుండా తీరుస్తాడు. దానిలో ఏమాత్రం డౌట్ లేదు. మన వాక్యానుసరి నమ్మకంగా ఉండే చాలు దేవుడు ప్రియులారా కృప చూపిస్తాడు, తప్పకుండా సహాయం చేస్తాడు. ఇంకా 9వ వచనం చదువుతారమ్మా. వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించును. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగినప్పుడు
కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పెను. Yes. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే see which part of the field they are harvesting and then ఫాలో చేసుకోవాలని రాయబడింది. ఇక్కడ కొత్త వారు వచ్చినప్పుడు ముందున్న వారిని ఫాలో చేయాలి. అంటే ఇక్కడ మనం దేవుని రాజ్యంలో ప్రియులారా మన సీనియారిటీ కాదు, కానీ దానికంటే యేసుతో ఎంత క్లోజ్ గా మనం ఉన్నామా లేదా, పరిశుద్ధాత్మతో క్లోజ్ గా ఉన్నామా లేదా, వారిని మనం ఫాలో చేయాలన్నమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుండి మనం దేవుని రాజ్యంలో వచ్చామని కాదు, అది మంచిది. ఇంకా దానికంటే గొప్ప విషయం ఏంటంటే మనం యేసుతో క్లోజ్ గా ఉన్నారా లేదా. ఇప్పుడు కొందరు ఉన్నారు చాలా సంవత్సరాల నుండి ప్రభు దగ్గర వచ్చిన తర్వాత కూడా ప్రభుతో సరిగా ఇంటిమసీ క్లోజ్ గా లేని పరిస్థితి, దేవుని స్వరం వినలేని పరిస్థితి. ఇప్పుడు దేవుని స్వరం విని బ్రతుకుతున్న వారిను ప్రియులారా సరిగా దేవుని స్వరం వినలేని వ్యక్తులు ఫాలో చేయాలన్నమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు లీడర్స్ ప్రియులారా మనం చూసినట్లయితే వారు దేవుని స్వరం వినేవారు ఉండాలి, లేదంటే దారి తప్పిపోతాయి అనమాట. ఏలిమేలక్కలాగా స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం దారి తప్పిపోదు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, సమయం గడపాలి, యేసుతో సమయం గడపాలి, ప్రార్థనలో వాక్య ధ్యానంలో సమయం గడపాలి. నిర్మాణ పరిశుద్ధాత్మ సహాయం వలన బలపరుచుకోవాలి అనమాట. కాబట్టి దేవుని స్వరం వినడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి దేవుని స్వరం విని బ్రతుకున్న వారు ప్రమోషన్ వస్తాయి, వారు లీడర్ గా మార్చబడతాయి అనమాట. వారు లీడర్ గా మార్చబడతాయి, దేవుడు పైకి లేపుతాడు. కానీ దేవుని స్వరం వినలేని స్థాయిలో ఉన్నవారు తక్కువ స్థాయిలో అనమాట. ఇంకా వారు నేర్చుకోవాలన్నమాట, ఇంకా సమయం గడపాలన్నమాట. కాబట్టి దేవుని రాజ్యంలో ప్రియులారా రెండు విధంగా మనం చూడవచ్చు. కొత్త వారు ప్రత్యేకంగా దేవుని స్వరం విని దేవుని వాక్యానుసరంగా పరిశుద్ధంగా వాక్యానుసరంగా ఎవరైతే బ్రతున్నారో వారిని చూసుకోవాలి, నేర్చుకోవాలన్నమాట. అదొక పార్ట్ అనమాట. కాబట్టి నమ్మకంగా నేర్చుకునే వ్యక్తిగా ఉంటే ఒక సమయం తర్వాత, ఒక కాలం తర్వాత ఇద్దరును నేర్పించే వ్యక్తిగా దేవుడు ప్రమోషన్ ఇస్తాడనమాట. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మనం నేర్చుకునే గుణం ఉండాలన్నమాట, వినే గుణం ఉండాలి, నేర్చుకోవాలి. కాబట్టి నేర్చుకున్నప్పుడు కూడా తప్పుడు బోధలు నేర్చుకోవద్దు, అది ఇంకా డేంజర్ అనమాట. కాబట్టి మనం సరైన వాక్యాలు నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. సరైన వాక్యాలు నేర్చుకోవాలి, దానికి సమయం గడపాలి. తర్వాత మంచి వాక్యం ఇద్దరును కూడా నేర్పించాలన్నమాట. దేవునికి స్తోత్రం. ఇద్దరితో కూడా ఇప్పుడు టీచింగ్ అండ్ ప్రీచింగ్ చాలా ప్రాముఖ్యమైనమాట. టీచింగ్ అండ్ ప్రీచింగ్ ప్రియులారా, లేదంటే ప్రీచింగ్ అండ్ టీచింగ్. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి మన ప్రీచింగ్ లేదంటే ప్రీచింగ్ అండ్ టీచింగ్ ప్రియులారా మనం చేసే స్థాయికి దేవుడు లేవనెత్తాడు. కాబట్టి మనం దేవుని రాజ్యంలో మనం వచ్చినప్పుడు మామూలు స్థాయిలో వచ్చి ఉండవచ్చు, కానీ దేవుడితో నమ్మకంగా ఉండే దేవుడు అభిషేకించి కృప ఇచ్చి దేవుని ఒక స్వరం విని దేవుడు లీడర్షిప్ ఆ స్థాయికి దేవుడు లేవనెత్తాడనమాట. కాబట్టి లీడర్షిప్ అంటే దేవుని స్వరం విని దేవుని యొక్క సత్యం కొరకు గట్టిగా నిలబడేవారు, పరిశుద్ధ కొరకు గట్టిగా నిలబడేవారు అవసరం అనమాట. స్తోత్రం. అలాంటి వారు అవసరం అనమాట. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది హార్డ్ వర్క్ చేసేవారు లీడర్ గా మార్చబడతాయి అనమాట. అంటే లీడర్షిప్ లోనికి వారు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, హార్డ్ వర్క్ చేసేవారు. కానీ సోమరిగా ఉన్నవారు లీడర్ గా ఉండలేరు, వారు వేరే వారే చెప్పినట్టు వినాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. కాబట్టి హార్డ్ వర్క్ ప్రియులదా చాలా ప్రాముఖ్యం, వర్క్ చేయాలన్నమాట. సోమరితనం ఒకళ్ళు ఉంటే ఏ సమయంలో వెళ్ళిపోయినాక అని చెప్పాలి. కొందరున్నారు ఎవరో మనకు ఇచ్చినప్పుడు అదే తీసుకొని బ్రతుకుదాం, అలాగే ఒక అలవాటు పడి అలాగే మామూలుగా అయిపోతాము. ఎవరైనా సహాయం చేస్తున్నప్పుడు ఆ సహాయం పొందుకొని మామూలుగా బ్రతికినంతకాలం ఆ సహాయం పొందుకొని బ్రతకని ఒక స్థాయికు వారి మనసు వస్తాము. కానీ అలాగే ఉండవద్దు. కాబట్టి కొందరు మనకు సహాయం చేస్తున్నారేమో, దేవునికి స్తోత్రం, వారి కొరకు ప్రార్థన చేయాలి, దీవించాలి. కానీ మనం దేవుని యొక్క జ్ఞానం పొందుకొని ఇంకొక స్థాయికు ఇంకొక మెట్టుకు వెళ్ళాలి అనమాట. అది మన చిత్తంలో ఉంది అనమాట. హల్లెలూయా. కాబట్టి కొందరు మనకు సహాయం చేస్తున్నారు, అది ఎప్పుడు ఆగిపోతాయని మనం చెప్పాలి. మనం ఎదగాలి అనమాట. దేవునికి స్తోత్రం. కొందరు దేవుడు వాడుతున్నారు, దాన్ని బట్టి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం హార్డ్ వర్క్ చేయాలి, వారు లీడర్షిప్ ఆ యొక్క స్థాయికి దేవుడు లేవనెత్తే దేవుడు అని ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది ఇంకా ఒక పొలంలోనికి వెళ్ళ అవసరం లేదు. అండ్ దెన్ ఫాలో దెమ్. ఐ హావ్ వాంట్ ద యంగ్ మ్యాన్ నోట్ టు ట్రీట్ యూ రఫ్లీ. కాబట్టి ట్రీట్ యూ రఫ్లీ అంటే హార్డ్గా మాట్లాడొద్దు అనమాట.
అంటే గాయపరచవద్దు, దేవునికి ఇష్టం కాదు ప్రియులరా. యేసే రాజ్యములో వచ్చిన దేవుని రాజ్యములో ఉన్న మనం ఇద్దరిని దయచేసి గాయపరచవద్దు అనమాట. కిందపరచుకొని మాట్లాడవద్దు, చిన్న చూపు చూడవద్దు అనమాట. కొందరు ఉన్నారు అంటే డబ్బు ఎక్కువ ఉన్నవారు అంటే వారిని ఒక విధంగా ట్రీట్ చేస్తాడు, ఇంకా డబ్బు తక్కువ ఉన్న వారిని ఇంకా ఒక విధంగా ట్రీట్ చేస్తాడు. అది యేసేకు అసలు నచ్చడం లేదనమాట. అందుకొరకు యాకోబు రాసిన పత్రికలో మాటలు రాయబడి ఉంది, అంటే పార్షియాలిటీ చూపవద్దు అనమాట. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే ఒక వ్యక్తి ధనవంతుడు లేదంటే దరిద్రుడు, దారిద్ర్యములో ఉన్నామంటే మనం వారి యొక్క ఆస్తిని బట్టి ఏమో, లేదంటే డబ్బుని బట్టి ఏమో, చదువుని బట్టి ఏమో, హోదాని బట్టి మనం చూస్తారేమో. అంటే కొందరు వారు ఆరోగ్యాన్ని బట్టి రెస్పెక్ట్ చేసేవారు ఉండవచ్చు, అంటే ఆరోగ్యాన్ని బట్టి లేదంటే స్టాటస్ ని బట్టి. ఇప్పుడు ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు యొక్క చూపు ప్రియులారా మనం చూస్తున్నదే దేవుడు హృదయం చూస్తున్నాం. హృదయం అంటే మన స్పిరిట్ చూస్తున్నాం అనమాట, ఆత్మ చూస్తున్నాం. ఇక్కడ ఈ మీటింగ్ పాలు పొందుతున్నా మన అందరూ ఆత్మ మనం చూస్తున్నట్లయితే దేవుడు కలుగజేస్తున్నాడు అనమాట, స్పిరిట్, హ్యూమన్ స్పిరిట్. కాబట్టి ప్రియులారా, హ్యూమన్ స్పిరిట్ లో మనం చూస్తున్నట్లయితే అంతా దేవుని నుండి వచ్చింది అనమాట. ప్రాణం శరీరంలో కొంచెం తేడా ఉండవచ్చు, డబ్బు విషయంలో చాలా తేడా ఉండవచ్చు, కలర్ విషయంలో చాలా తేడా ఉండవచ్చు, భాష విషయంలో కొన్ని తేడాలు ఉండవచ్చు, హైట్ లావు అంత తేడా ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఇలా దేవుడు చూస్తున్నప్పుడు ఆత్మ చూస్తున్నాం అనమాట. ఆత్మ చూస్తున్నప్పుడు దరిద్రుడు అనే సరే, ధనవంతుడు అనే సరే, వారు ఆత్మ ప్రియులరా సేమ్ అనమాట. దానికి సేమ్ విలువ అని ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. కానీ బయట ఉన్నది తేడా ఉండవచ్చు, బయట ఉన్నది వేళ్ళు స్టాండర్డ్ లో మనం. కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రియులను మన వేళ్ళు స్టాండర్డ్ లో చూడవద్దని ప్రియుల దేవుడు కోరుతుంది. వేళ్ళు స్టాండర్డ్ లో చూడవద్దని కోరుతుంది. వేళ్ళు స్టాండర్డ్ లో ప్రియుల చూస్తున్న వారు మోసపోవడానికి అవకాశం ఉంది అని 1 కొరింథీయులు 3వ అధ్యాయము 18 రాయబడింది. మోసపోవద్దు అని రాయబడింది. అందుకొరకే మనం కాబట్టి మోసపోకుండా ఉండాలి అంటే మనం ఏం చేసుకోవాలి? పరిశుద్ధాత్మ వలన ఆత్మ కన్నులు తెరబడాలి అనమాట. ఆత్మ కన్నులు తెరబడాలి, వాక్యం మనకు జీవం ఆత్మలాగా మార్చబడాలి. అప్పుడు ఏమవుతుంది? ఎదుటి వ్యక్తి యొక్క ఆత్మ ఎంత విలువ ఉంది అనే అర్థమవుతుంది అనమాట. ఆయన బీదవాడుగా ఉండవచ్చు, ఆయన గుడిసెలో ఉండవచ్చేమో. ఒక వ్యక్తి ధనవంతుడు, ఒక వ్యక్తి గొప్ప బెంగళూరులో ఉన్నారేమో, ఒక వ్యక్తి గుడిసెలో ఉన్నారేమో. ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు ధనవంతుని చూసినప్పుడు మనకు హాయిగా సంతోషం వస్తాము, బీదవారిని చూసినప్పుడు బాధ వస్తాము. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఇప్పుడు మనం నేర్చుకోవాలి, పరిశుద్ధాత్మ వలన మన మనసును నేర్పించుకోవాలన్నమాట. ధనవంతుడైనా సరే, బీదవాడైనా సరే, వారు ఆత్మ ప్రియులారా మనం చూసినట్లయితే దానికి ప్రియులారా విలువ ఉంది అనమాట. బీదవాడైనా సరే, ధనవంతుడైనా సరే, దానికి ప్రియులారా విలువ సేమ్ అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దానికి ఏం తేడా రాదు, స్పిరిట్కు విలువ తేడా రాలేదనమాట. దేవునికి స్తోత్రం. అంటే ఆ విధంగా ప్రియులారా మనం చూడాలి అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ధనవంతుడైనా సరే, బీదవారైనా సరే, ఇద్దరుకు దేవుని సువార్త వినిపించాలి. కొందరేమో బీదవారికి మాత్రం, బీదవారు అంటే లోకానుసరంగా బీదస్థాయిలో ఉన్న వారికి మాత్రం కాదు సువార్త. ధనవంతుడైనా సరే, లోకానుసరంగా గొప్ప ధనవంతుడిగా ఉండవచ్చేమో, 1000 ఎకరం పొలం ఉండవచ్చేమో, లేదంటే బేకోళ్ళు డబ్బు వారి చేతుల్లో ఉండవచ్చేమో. కానీ నిత్యజీవ రక్షణ పొందలేదు అంటే, పాపక్షమాణం పొందలేదు అంటే, స్పిరిచువల్ గా ఆయన కూడా దరిద్రుడు అనమాట. ఆయన కూడా దారిద్ర్యంలో ఉన్నామని సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇద్దరికూ సువార్త అవసరం అనమాట. కానీ మనం చాలాసారి తప్పిపోదాం. మనం అనుకున్నాం దరిద్రులతో సువార్త ప్రచుండే, లోకానుసరంగా బీదవారితో అని. అందుకు చాలా మంది అట్టే పెడతారు. కాబట్టి ప్రియులారా ఇద్దరికి అవసరం అనమాట. డబ్బు ఉన్నవారు, డబ్బు లేని వారికి, రక్షణ పొందలేని స్థాయిలో ఉన్న అందరికీ సువార్త అవసరం అనమాట. యేసే ప్రేమ సువార్త అందరికీ అవసరం. సరే, రక్షణ పొందిన తర్వాత, యేసే రాజ్యంలో వచ్చిన తర్వాత ప్రియులారా మనం దేవుని రాజ్యంలో ప్రియులారా మనం చూసినట్లయితే ట్రీట్ యూ రఫ్లీ అంటే మనం ప్రేమతో ట్రీట్ చేయాలన్నమాట. ఓర్పుతో మనం మాట్లాడుకోవాలి, ఎదుటి వ్యక్తులను గౌరవించాలి. అలాంటి కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. ఎదుటి వ్యక్తులను రెస్పెక్ట్ చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రేమ మనం చూపాలి, హార్డ్గా మనం మాట్లాడవద్దు అనమాట. కాబట్టి హార్డ్గా ప్రియులారా మనం ఇప్పుడు మన హృదయం కొన్ని పరిస్థితిని బట్టి మన హృదయం హార్డ్గా ఉండవచ్చాము.
దాన్ని బట్టి మన మాటలు కూడా చాలా హార్డ్గా వస్తాయేమో. కానీ మనం ప్రార్థన చేయాలి. ప్రభుతో సమయం గడుపుతున్నప్పుడు, పరిశుద్ధాత్మతో సమయం గడుపుతున్నప్పుడు ప్రియులరా దేవుడు ప్రేమతో నిండి సాఫ్ట్గా చేస్తాడనమాట. సాఫ్ట్గా అవుతున్నప్పుడు ఏమవుతుంది, మన మాటల ద్వారా ఇద్దరు హీల్ అయిపోతాయి అనమాట. ఇద్దరు ఒకవేళ గాయపరచబడిన వారు వచ్చినా కానీ వారు ప్రాణం మన ప్రార్థన ద్వారా, మాటల ద్వారా హీలింగ్ జరగాలి అనమాట. హీలింగ్ జరగాలి. దేవునికి స్తోత్రం. ప్రత్యేకంగా మన సువార్త ప్రకటించినప్పుడు ఆత్మ స్వస్థపరుస్తున్నాం అనమాట. ఆత్మ రక్షణలోనికి నడిపించడం అంటే ఆత్మ స్వస్థలోనికి ఆత్మ స్వస్థ అంటే ఆత్మ దేవుని సాధీనంలోనికి వస్తున్నాయి అనమాట. ఏసే సాధీనములు ఉంటే తప్పకుండా యేసుక్రీస్తు ఉంటే మనకు స్వస్థ అనమాట. యేసుక్రీస్తుతో కలిసి బ్రతకడం అంటే మనకు హీలింగ్ ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. ఆత్మ, ప్రాణం, శరీరం 3 పార్టీలో ప్రియులర స్వస్థ ఉంది. కాబట్టి మన ప్రభు మనం 3 భాగం తాకుతాడనమాట. ఆత్మ, ప్రాణం, శరీరం టోటల్. కాబట్టి ప్రియులర దేవునికి స్తోత్రం. కాబట్టి మనం యేసయ్య చాలా గొప్ప దేవుడు కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులర మనం ట్రీట్ యూ రఫ్లీ అంటే నోట్ టు యంగ్ మ్యాన్, నోట్ టు ట్రీట్ యూ రఫ్లీ వార్నింగ్ ఇస్తున్నాం అనమాట. మీరు ప్రత్యేక కొత్త వారు వచ్చినప్పుడు ముందుగా వచ్చిన వారు కొంత నేనే పెద్ద అని కొంత ఏదో చూపిస్తారేమో. కాబట్టి దేశ ప్రియుల మన మాటలు చాలా జాగ్రత్త ఉండాలి. ఎదుటి వ్యక్తులను రెస్పెక్ట్ చేయాలి, ప్రేమగా మనం మాట్లాడడం నేర్చుకోవాలి, ఓదార్పు చేయాలి, బలపరచాలి, గాయాలు కట్టేవారుగా మనం ఉండాలి. స్తోత్రం. వారు ఒక కాపుదల శక్తి మనం కోరుకోవాలి అనమాట. వారు మేలు మనం కోరుకోవాలి. వారు కీడు కాదు మేలు చేసేవారు, కీడు చేసేవారు కాదు మేలు చేసేవారు ఉండాలి. ఇప్పుడు సంఘంగా మనం ఇద్దరికి మేలు చేసేవారు ఉండాలి. యేసుక్రీస్తు గొప్ప గుణం అనమాట మేలు చేయడం. అపోస్తలుల కార్యం 10:38 మాట రాయబడింది. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని శక్తితో నింపబడి దెయ్యాలు వెళ్ళగొట్టడం, రోగాలతో వారిని స్వస్థపరచడం, గాయాలు కడతాడనమాట. మన ప్రభు గాయాలు కడతాడు, గుండె గాయాలు కడతాడు. మన ప్రాణం, మనసు, బావుదని చిత్తం అంతా కట్టే దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా యేసుతో పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుతున్నప్పుడు దేవుడు మనం మాటలు చేంజ్ చేస్తాడు అనమాట. హృదయాన్ని చేంజ్ చేస్తాడు, మాటలు కూడా చేంజ్ చేస్తాడు. సాఫ్ట్గా మాట్లాడినట్టు దేవుడు నేర్పిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు మాటల్లో ప్రియులారా మనం చూసినట్లయితే దయా మాటలు అనమాట. ప్రేమ మాటలు, దయా మాటలు. స్తోత్రం. అప్పుడు ఏమవుతుంది, హీలింగ్ జరుగుతుంది. అందుకని యేసుక్రీస్తు మాటలు ఎంత భిన్న కొలది హీలింగ్ జరుగుతుంది. ఆత్మ, ప్రాణ, శరీరం అన్ని ఏరియాలు పనిచేస్తాయి అనమాట. 3 పార్టీలు పనిచేస్తాయి. శరీరం మాత్రం కాదు, లేదంటే ఆత్మ మాత్రం కాదు. ఆత్మలో పనిచేస్తుంది, ప్రాణంలో పనిచేస్తుంది, శరీరంలో పనిచేస్తుంది. 3 ఏరియాకి బెనిఫిట్ అనమాట. ఆత్మ, ప్రాణ, శరీరం. మనకు 3 పార్ట్ ఉంది అనమాట. ఆత్మ ఉంది, స్పిరిట్ ఉంది, సోల్ ఉంది, బాడీ ఉంది మనకు అందరికి. ఇప్పుడు ఈ 3 పార్టీలు కూడా యేసే మాటలు పనిచేస్తాడనమాట. అంత పవర్ఫుల్ అనమాట యేసే మాటలు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ట్రీట్ ఎలాగే చేయలేదు, రఫ్ గా మనం చేయవద్దు అనమాట. కాబట్టి ఒకవేళ మీరు రఫ్ గా ఉండే కొన్ని పరిస్థితులను బట్టి, కొందరు డాడీ ప్రేమించలేదు, లేదంటే తల్లిదండ్రులు సరిగా ప్రేమించలేదు, లేదంటే భర్త సరిగా ప్రేమించలేదు, లేదంటే పలానా వ్యక్తి ప్రేమించలేదు, తిరస్కారం, హృదయం అంతా కూడా చాలా హార్డ్గా ఉండవచ్చు. కానీ ప్రార్థన చేయాలి. దేవుడు మాంసలమైన హృదయం దేవుడు ఇస్తాడనమాట. దేవుడు హల్లెలూయా. మెత్తని హృదయం దేవుడు ఇస్తాడు. ప్రేమతో నింపి, వాక్యం నింపి మెత్తని హృదయం దేవుడు అనుగ్రహించిన దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే, అండ్ వెన్ యు ఆర్ థిర్స్టీ, దాహం వేసినప్పుడు ఏం చేసుకోవాలి? హెల్ప్ యువర్ సెల్ఫ్ టు ద వాటర్ దే హావ్ డ్రోన్ ఫ్రమ్ ద వెల్. మా వాక్యం ఒకసారి తెలుగు చదువుతారమ్మా. 9వ వచనం. నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగమని చెప్పాను. ఆమేన్. స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఎంతో గొప్ప మాట. దేవునికి స్తోత్రం. నీళ్ళు మనకు చాలా అవసరం, ఆహారం కూడా చాలా అవసరం. నీళ్ళు, ఆహారం మానవులుగా మనకు చాలా అవసరం అనమాట. కాబట్టి యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, ఏం తినాలి, ఏం ధరించుకోవాలి, ఏం త్రాగాలి, ఏం తినాలి, ఏం ధరించుకోవాలి, ఎలాంటి విషయం గురించి అస్సలు బాధపడవసరం లేదు. ప్రత్యేకంగా దేవుని రాజ్యంలో వచ్చినా మనం అసలు బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనకు ప్రొవైడ్ చేస్తాడనమాట. తీర్చాడు అవసరాలు, దేవుడు తీర్చాడు. హల్లెలూయా. కాబట్టి ఫిజికల్ మన శరీరం కొరకున్న ఆహారం మాత్రం కాదు, శరీరం కొరకు ఆహారం అంటే మనం ప్రియులారా ఆరోగ్యంతో ఉండడానికి కొరకు కావలసిన ఆహారం దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. దానితో పాటు స్పిరిచువల్ ఆకలి కూడా దేవుడు తీరుస్తాడు అనమాట. ఆత్మీయ దాహం కూడా తీరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి శారీరకమైన ప్రియులారా మన దాహం కానీ మనం శరీరానికి కావలసిన ఫుడ్ అదంతా జీవగల దేవుడు
ప్రభువైన యేసుక్రీస్తు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు. దానితో పాటు ప్రియులారా మనం ఆత్మీయ ఆకలి కూడా తీర్చే దేవుడు అనమాట. స్పిరిచువల్ దాహం కూడా తీర్చే దేవుడు ప్రియులారా మన గొప్ప ప్రభువైన యేసుక్రీస్తు అనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. వెన్ యు ఆర్ థిర్స్టీ, హెల్ప్ యువర్ సెల్ఫ్ టు ద వాటర్ దే హావ్ డ్రోన్ ఫ్రమ్ ద వెల్. ఇప్పుడు రక్షణ బావి నుండి, బావి ప్రియులారా మనం చూసినట్లయితే బోర్వెల్ అంటే మామూలు బావి ఉంది, నీరు ఉంది. కానీ పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది రక్షణ బావి ఉంది అనమాట. సాల్వేషన్ రక్షణ బావి ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మనకు జీవజల నది అనుగ్రహిస్తాడు అనమాట. నది కాబట్టి సువార్త విని రక్షణ పొందినప్పటి నుండి పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మలో వచ్చేస్తాము. కాబట్టి జీవజల నది అనుభవంలో మనం అనుదినం ఇంగురిస్తాము. ప్రభుత్వ సమయం గడుపుతున్న కూడా ప్రత్యేకంగా ప్రభు పొలములో లేదంటే ప్రభు రాజ్యములో మనం నమ్మకంగా ప్రార్థనలు కావచ్చు, ఆరాధన కావచ్చు, శుద్ధి కావచ్చు, వాక్య పరిచర్య కావచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్టు నమ్మకంగా ఉంటే ఏమవుతుంది, నది ప్రభావం ఇంక్రీస్ అవుతుంది అనమాట. జీవజల నది ప్రభావం ఇంక్రీస్ అవుతుంది, తగ్గిపోలేదు. కానీ నమ్మకం లేని వారు డ్రై అయిపోతుంది అనమాట. వారు ఆ నది ప్రభావం ఎక్కువ అనుభవించలేదు. కాబట్టి నమ్మకం ఉంటే ఫెయిత్ఫుల్ గా ఉండడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఎవరైతే పరిచర్య చేస్తున్నారో నమ్మకంగా ప్రార్థన పరిచర్య కావచ్చు, సువార్త పరిచర్య కావచ్చు, డబ్బు ఇవ్వడం కూడా ప్రభు రాజ్యం వరకు యేసయ్య స్వరమిని ఇవ్వడం, వారు కూడా పరిశుద్ధాత్మ అభిషేకంలో ఇంక్రీస్ అవుతాయి అనమాట. అంటే వారు ఎక్కువ కృప పొందుతారు. బట్ ఫెయిత్ఫుల్ చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. కానీ సెల్ఫిష్ గా ఉన్న వ్యక్తులు జీవజల నది అనుభవంలో ఇంక్రీస్ ఎదగలేదనమాట. సొంత బుద్ధి, సొంత జ్ఞానం ఎక్కువ వాడుతున్న వారు ఎదగలేదు. కానీ యేసయ్య స్వరమిని ప్రభువుకు లోబడి బ్రతుకుతున్న వారు జీవజల నది అంటే దేవుని యొక్క ప్రెసెన్స్ ఎక్కువ వారు అనుభవిస్తారు అనమాట. దేవుని శక్తి ఎక్కువ వారు అనుభవిస్తారు. ఆ శక్తి బయటకు తీసుకొని వచ్చే వ్యక్తిగా మార్చబడతాయి అనమాట. అధికంగా తీసుకొని రావాలి. ఇప్పుడు ఈ కాలంలో మనం యేసుక్రీస్తు ప్రియులారా గోడ్స్ పవర్, దేవుని యొక్క శక్తి, గోడ్స్ విశ్వం యేసుక్రీస్తు అనమాట. ఆ క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నామన్నమాట. ఇప్పుడు ఆ శక్తి ఎక్కువ మనం బయటకు తీసుకొని రావాలి. మనం అనుభవించాలి. దానితో పాటు బయటకు తీసుకొని రావాలి అనమాట. దానిలో మనం నంబర్ 1 కూడా ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. ఆ విషయంలో ప్రియులారా అది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. దేవునికి స్తోత్రం. మన ప్రార్థన చేస్తున్న మంచిది. మనం చాలాసారి మన ప్రార్థన చేయడం మన అవసరాల కొరకు అంతే. అవసరాలు డబ్బు కావచ్చు, పెళ్లి జరగాలి కావచ్చు, పిల్లలు పుట్టాలి కావచ్చు, సమాధానం కావాలి, సంతోషం కావాలి, దేశం సమాధానం, సంతోషం, నెమ్మది. ఓకే, అదంతా మంచిది. కానీ ప్రాముఖ్యమైన విషయం అనేది దేవుని శక్తి మన ఆత్మలో ఉన్నది బయటకు తీసుకొని రావాలి. జీవజల నదులు బయటకు తీసుకొని రావాలి. అలాంటి ప్రార్థన జీవితం యేసుమల్ల దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాక, అలాంటి వాక్య ధ్యాన అనుభవం యేసుక్రీస్తు అన్న సహవాసం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాక దేవుడు అది కోరుతుంది అనమాట. ప్రభు అది కోరుతుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అది జరగాలి అనమాట. అప్పుడు మాత్రమే ప్రజలకు దాహం తీర్చబడుతుంది, ప్రజల అవసరాలు తీర్చబడుతుంది, హీలింగ్ జరుగుతుంది, సంతోషం ఇంక్రీస్ అవుతాయి, సమాధానం ఇంక్రీస్ అవుతుంది, దేవుడి రాజ్యం ఎక్కువ కట్టబడుతుంది, అపవాదికరులు లయమైపోతుంది. కాబట్టి ప్రియులారా మనం లోతైన ప్రార్థనలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనను నడిపించినాక, కాబట్టి ప్రార్థన పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రార్థన చేయాలి, వాక్యం ధ్యానించాలి. అంటే చాలా మట్టుకు ప్రియులారా మనం చూస్తుంటే చాలా మంది మనం చూస్తుంది ప్రభు దగ్గర దేని కొరకు వస్తున్నారంటే, సమయం గడుపుతున్నారంటే అవసరాలు తీర్చబడాలి అంతే. అవసరాలు తీర్చబడాలి. ఇప్పుడు ప్రస్తుతం అవసరాలు తీర్చబడాలి. ఓకే, అది మంచిది, తప్పని మనం చెప్పడానికి వీళ్ళు. అవసరాలు తప్పకుండా దేవుడు తీరుస్తాడు. ఆ ఒక్క లెవెల్లో ఉండవద్దు, ఇంకొక లెవెల్ ఉంది అనమాట. ఇద్దరు అవసరాలు, మన అవసరాలు తీర్చబడడం మాత్రం కాదు, ఇద్దరు అవసరాలు కూడా తీర్చబడిన స్థాయికి దేవుడు యేసుమల్ల అభిషేకంతో నింపినాక దేవునికి స్తోత్రం. మనం అవసరాలు కొరకు మాత్రం కాదు, ఇద్దరు అవసరాలు తీర్చబడినట్టు దేవుడు అలాంటి గొప్ప అభిషేకంతో యేసుమల్ల దేవుడు కుమ్మరించినాక. కాబట్టి దాహం కలిగిన వారిని దేవుడు కుమ్మరిస్తాడు. ఇప్పుడు గొప్ప దాహంతో ఉండాలి, ప్రతిరోజు గొప్ప దాహంతో ఉండాలి అనమాట. ప్రతి నిమిషం గొప్ప దాహంతో ఉండాలి, కోరికతో ఉండాలి అనమాట. కాబట్టి ఈ కోరిక మాత్రం అసలు తగ్గిపోదు. యేసుక్రీస్తు ఉన్న ప్రేమ విషయంలో కానీ, వాక్య ధ్యానంలో కానీ, యేసుక్రీస్తును గ్రహించాల్సిన విషయంలో కానీ, అనుభవించాల్సిన విషయంలో కానీ ప్రశంస ఎక్కువ కోరుకోవాలన్నమాట, ఎక్కువ కోరుకోవాలి. ఒకవేళ ఆరాధన చేయడానికి ఒక అవకాశం మీకు దేవుడు అలాంటి సమయం ఇచ్చామంటే గంభీరంగా ఆరాధన చేసుకోవాలన్నమాట. స్తోత్రం. గంభీరంగా దేవును ఒకవేళ ఒక్కరు మాత్రం ఉండొచ్చు ఆ టైంలో మీతో పాటు, ఆయన కానీ పూర్ణ హృదయంతో ఆరాధన చేసుకోవాలి. ఒకవేళ 10,000 మంది ఉండొచ్చేమో, ఆయన సరే
పూర్ణ హృదయంతో ఆరాధన చేసుకోవాలన్నమాట. దేవునికి స్తోత్రం. అలాంటి ఉన్న వారు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారనమాట. కాబట్టి ఒక్కరని అనుకొని మనం పరిస్థితులు చూసుకొని మనం తగ్గిపోద్ది అనమాట. ఒక్కరని అనుకొని అబ్బో ఈ రోజు ఏమి జరగలేదు అని చేసి అనుకోకండి. ఒక్కరిని బట్టి కాదు, 10,000ని బట్టి కాదు, లక్షల మందిని బట్టి కాదు, కానీ యేసుక్రీస్తుని బట్టి పనులు జరుగుతుంది అనమాట. పరిశుద్ధాత్మ దేవుని బట్టి పనులు జరుగుతాయి అనమాట. మనుషులను బట్టి కాదు. మనుషుల అవసరం కానీ దేవునికి దేవుని చేతులు సమర్పించబడిన మనుషులు దేవుడు వాడతారు సత్యాన్ని. కాబట్టి ఇప్పుడు మనం విసిగిపోవద్దు. ఒక్కరైనా సరే, 10,000 సరే, లక్షలైనా సరే, ప్రియులారా మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం చేయాల్సింది నమ్మకంగా చేయాలన్నమాట. హల్లెలూయా. కాబట్టి నమ్మకంగా ప్రియులారా ఎవరైతే చేస్తున్నారో వారు నెక్స్ట్ లెవెల్ కు దేవుడు నడిపిస్తాడు, ఖచ్చితంగా నడిపిస్తాడు. ఎందుకంటే యేసుక్రీస్తు కన్నులు ప్రియులారా మన మీద ఉంది. దేవుని కన్నులు ఎల్లప్పుడూ మన మీద ఉంది, ఎల్లప్పుడూ ఉంది అనమాట. స్తోత్రం. హల్లెలూయా. ఎల్లప్పుడూ యేసే కన్నులు మన మీద ఉంది. కాబట్టి ఎవరు మనల్ని కొందరు మనల్ని పట్టించుకోలేదేమో, చూడలేదేమో, నో ప్రాబ్లం. యేసే కన్నులు మన మీద ఉంది, చాలు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఫెయిత్ఫుల్ చూపాలి అనమాట. మనుషుల ముందు కాదు, దేవుని ముందు నమ్మకత్వం చూపాలి. దేవుని ముందు నమ్మకంగా బ్రతున్న వారు మనుషులతో కూడా నమ్మకంగా బ్రతుతారు. లేదు. కాబట్టి ఇది బ్యాలెన్స్ చేసుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి జీవితంలో ఉన్నది అనుభవంలో పరిశుద్ధాత్మ దేవుడు అనను లోతైన అనుభవంలోనికి నడిపించినాక. కాబట్టి వెన్ యువర్ థిర్స్టీ, దాహం వచ్చినప్పుడు ఏం చేసుకోవాలి? హెల్ప్ యువర్ సెల్ఫ్ టు ద వాటర్ దే హావ్ డ్రోవెన్ ఫ్రమ్ ద వెల్. కాబట్టి గొప్ప దాహం కలిగిన వ్యక్తి మనం చూస్తున్నట్టే, ఉదాహరణగా మన అపోస్తలుడైన పౌలు. అందుకొరకు ఎక్కువ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14:18 రాయబడి, నేను మీ అందరికంటే ఎక్కువ నేను ఆత్మలో ప్రార్థన చేస్తున్నాం అనమాట. ఎక్కువ అంటే కోరుతున్నాం అనమాట. ఎక్కువ కోరిక యేసుక్రీస్తు ప్రేమ గ్రహించుకొని అలాగే యేసుక్రీస్తుని ప్రేమించే విషయంలో కూడా తోపుగా నిలబడామన్నమాట. కాబట్టి మనం కూడా ఈ కాలంలో అలా ఉండాలి అనమాట. యేసుక్రీస్తును ప్రేమించే విషయంలో తగ్గిపోవద్దు. రోజు ప్రేమ ఇంకరిస్తావాలన్నమాట. హల్లెలూయా. కాబట్టి ప్రేమ లేక మనం రోజు చదవాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నదులు అంటే పరిశుద్ధాత్మ జీవన నదిలో ఇంకరిస్తావాలన్నమాట. ప్రేమ మన ఆత్మ నుండి పొంగి పొరలుతాయి అనమాట. ఏసే మాటలు చదువుతున్న కొలది, వింటున్న కొలది, ధ్యానిస్తున్న కొలది మన ఆత్మ నుండి దేవుని ప్రేమ జీవన నదులు, ప్రేమ నదులు ప్రవేశిస్తున్నమాట. అది ఎవరు అప్పలేదు. పాట కూడా ఉంది కదా, ఎవరు అప్పలేదు. ఏసే ప్రేమ దేవునికి స్తోత్రం. చాలా పవర్ఫుల్ అనమాట. ఆ ప్రేమ ప్రియులను మనం చూసినట్లయితే, ఆ ప్రేమ దేవుని ప్రేమ నయోమి దేవుని ప్రేమ అనుభవించినట్టు దేవునికి స్తోత్రం. అందుకొరకు రూతును కూడా తీసుకుని వచ్చామన్నమాట. అన్నరాలుగా ఉన్న రూతును కూడా దేవుని రాజ్యంలోనికి, దేవుని సన్నిధిలోనికి నడిపించామన్నమాట. ఇప్పుడు మన పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు అదే జరుగుతుంది అనమాట. మనుషులు పట్టేవారు, ఆత్మలు సంపాదించేవారుగా హోలీ స్పిరిట్ తప్పకుండా వాడతారు. ఇప్పుడు ఈ నది ప్రియులారు ప్రవేశించినప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఇది పరిశుద్ధమైన నది అనమాట. పరిశుద్ధమైన నది అనమాట. పరిశుద్ధమైన ప్రేమ అనమాట. ఇప్పుడు అది మన ఆత్మ నుండి యేసునామములో అనుదినం ఇంక్రీస్ అవునాక. ఇప్పుడు నది ప్రవేశన కొలది మన అవసరాలు తప్పకుండా తెరచబడతాయి, అధికంగా తెరచబడతాయి అనమాట. కాబట్టి సమృద్ధి వస్తాయి అనమాట. అంటే ఇచ్చేవారుగా మార్చబడి, ఇద్దరు కూడా మేలు చేసేవారుగా మార్చబడి, ఇద్దరు కూడా సహాయం చేసేవారుగా మార్చబడతాయి, ఇద్దరు కూడా దీవించేవారుగా తప్పకుండా మీరు మార్చబడుతుంది. యేసుక్రీస్తుతో సహవాసంలో మీరు కొనసాగించబడుతున్న కొలది ఇప్పుడు మీరు ఇద్దరుకు సహాయం చేస్తున్నారు, దానికంటే ఎక్కువ సహాయం చేసే వ్యక్తి మార్చబడుతుంది. లెవెల్ మారుతాయి అనమాట. యేసుక్రీస్తుతో ప్రియులకు సహవాసం చేసినప్పుడు మన లెవెల్ మారుతుంది, మన మనసు మారుతాయి, టోటల్ మారుతాయి అనమాట. సూపర్. ఎందుకంటే మన దేవుడు అంత గొప్ప దేవుడు. దేవుడు అదే కోరుతుంది, మనం అధికంగా ఫలించాలి. అధికంగా ఫలించినప్పుడు నా ద్వారా మీ ద్వారా తండ్రికి మహిమ వస్తాయి. అది మాత్రం కాకుండా మనకు భూమిలో దీవెన, అది మాత్రం కాకుండా ఇద్దరులకు మన ద్వారా మేలు, అది మాత్రం కాకుండా పరలోకములో నిత్యం దాని యొక్క మేలు మనం అనుభవిస్తాయి అనమాట. నిత్యమైన మేలు అనుభవిస్తాయి. భూమిలో మనకు మేలు, తర్వాత క్రీస్తుని నిద్రించిన తర్వాత, యేసుక్రీస్తు రాకడ తర్వాత కూడా మనకు నిత్యమైన మేలని ప్రియులార సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ప్రియులార నమ్మకంగా బ్రతుకుదాం, ప్రార్థన ప్రియులారా చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి, అవును దేవా మీరు గొప్ప దేవుడు, శక్తి సామర్థ్యం కలిగిన గొప్ప దేవా మీకు వందనాలు తండ్రి. ఉదయకాల వాక్యం ద్వారా మీరు మాట్లాడుతున్న వాటి వందనాలు దేవా. దాహం కలిగిన ప్రతి ఒక్కరిని బట్టి స్తుతిస్తున్నాం. ఆత్మీయంగా ఇంకా ఉన్నతమైన స్థాయికు వెళ్ళాలని ఆశతో, కోరికతో ఉదయకాలం ప్రార్థనలో తండ్రి పాల్గొంత అందరిని బట్టి ప్రతి స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాం తండ్రి. వారి కోరికలు దేవా ఎరిగిన దేవా మీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిను తృప్తిపరచడానికి ప్రభు మీకు సాధ్యం కాబట్టి స్తుతిస్తున్నాం తండ్రి. పోలీస్ దేవా మీ కోరిక కలిగిన ప్రతి ఒక్కరిని దేవా మీరు అభిషేకించమని ప్రార్థనిస్తాను. దేవా మీరు రక్తం ద్వారా అడుగుతున్నాం. ప్రతి ఒక్కరిని ఉదయకాల దేవా నూదన తండ్రి మీ కృపతో నింపమని ప్రార్థనిస్తున్నాం తండ్రి.
హోలీ స్పిరిట్ ఫీల్ దేవా మీ ఆత్మతో అధికంగా కుమ్మరించుము తండ్రి. దేవా సిక్క ఆరాధన కరగరబిన సుగోరు కొరబిడే ప్రేమ లోతైన అనుభవంలోని హోలీ స్పిరిట్ నడిపించము. వారి ఆత్మ మనిషి హోలీ స్పిరిట్ తాకుమందండి అధికంగా బలపరచమని ప్రార్థనిస్తున్నాం. ప్రాణాన్ని దేవా యేసే తాకుమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దుఃఖం, నిరాశ, బాధలు, టెన్షన్ లేమైపోయినా కానీ ప్రార్థనిస్తాం. అవిశ్వాసం, అనుమానాలు లేమైపోయినాక ప్రాణాన్ని బలపరచము తండ్రి. హోలీ స్పిరిట్ దేవా యేసే ఇప్పుడు బలపరచుంది. ప్రతి ఒక్క ప్రాణాన్ని తాకుము తండ్రి. శరీరాన్ని తాకుమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క అవయవాలు యేసు నార్మల్ పనిచేనా కానీ ప్రార్థనిస్తున్నాం. ఊహి బనాసిక ఆరాధన రోగాత్మ యేసు వాళ్ళు పారిపోయిన బలహీనం ప్రసన్న దెయ్యాలు పారిపోయినా కానీ ప్రార్థనిస్తుంది. ఆమె శరీరాన్ని ఇబ్బంది పెడుతున్న దెయ్యాలు వాదికరులు ఇప్పుడు యేసులో ఏమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. యేసులో ప్రతి ఒక్కరు దేవా మీ ఆత్మతో నింపబోతండి. ఆరోగ్యంతో ప్రతి ఒక్క అభిషేకంతో కుమరించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా సిక్క ఆరాధన బలపరచుందని మీ ప్రేమ సువార్త అనేకులతో చెప్పినట్టు ప్రతి ఒక్కరిని బలపరచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా సిక్క ఆరాధన కరగరబిన సుగోరు కొడుబిడే అనేక ఆత్మీయంగా దేవా స్వత అనేక పిల్లలు పుట్టినట్టు తండ్రి కృపాదేవ చూపని ప్రార్థనిస్తున్నాం తండ్రి. యోగి బైరాసిడే వారి లీడర్షిప్ విషయంలో పరిశుద్ధాత్మ నమ్మకంగా ఉన్న వారిని బట్టి సుధిస్తున్నాం తండ్రి. వారిని లేవనెత్తమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. సిహ ఆరాధన దేవా ప్రభా మీ కొరకు కష్టపడుతున్న వారిని బట్టి సుధిస్తున్నాం తండ్రి. దేవా దివరాత్రను ప్రార్థన చేస్తున్న వారిని బట్టి వందనాలు. వాక్యాలు ధ్యానిస్తున్న వారిని బట్టి వందనాలు. వాక్యాలు భూజిస్తున్న వారిని బట్టి వందనాలు తండ్రి. నమ్మకంగా ఉన్నవారు ఇంకా నెక్స్ట్ లెవెల్ కు పరిశుద్ధాత్మ దేవా నడిపించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఊహి బనాసి గారు కోరిబినాసి గారు కోరిబిడే ప్రతి ఒక్కరిని పేరు పేరు యేసుక్రీస్తు నామములో దీవిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మలు అధికంగా ప్రవేశించినా కానీ ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరిని అధికమైన దీవెన యేసులో అనుభవించినా కానీ ప్రార్థనిస్తున్నాం. ఇప్పుడు దాకా చూడలేని గొప్ప ఆశీర్వాదాలు మేలు యేసు నామములో ప్రతి ఒక్కరు అనుభవించినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. సిక్క ఆరాధన తండ్రి అభావధికారులు సంపూర్ణంగా యేసు ఇప్పుడే లయమైపోయినా తండ్రి. ప్రాణం ముట్టి స్వస్థపరచము తండ్రి. దేవా ప్రతి నొప్పి నుండి విడిపించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. బాధ నుండి విడిపించము తండ్రి. పూర్తిగా విడిపించుందండి. ఏసే విడిపించుందండి. దేవా మీరు విమోచకుడు తండ్రి. మీరు దేవా విడిపించే దేవుడు. ప్రభావ మీరు స్వస్థపరిచే దేవుడు. ప్రభావ మీరు బలపరిచే దేవుడు. ప్రభావ మీరు దీవించే దేవుడు. ప్రతి ఒక్కరిని యేసుములు దేవా దీవిస్తున్నాం తండ్రి. యేసుములు దీవెన అనుభవించినాక సేవలు యేసుములు లేమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. దేవా అనేకులకు మేలుకరంగా తండ్రి దేవా ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని తండ్రి అభిషేకించి లేవనెత్తమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఆమె యేసు ఈ రోజు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సూచకర్యాలు మెరకలు యేసులో గొప్పగా జరగనక్కని ప్రార్థనిస్తున్నాం తండ్రి. గొప్ప కార్యాలు యేసులో ప్రతి ఒక్కరి ద్వారా ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ నింపమని ప్రార్థనిస్తున్నాం. దేవా మీ ఛానల్ గా వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. హోలీ స్పిరిట్ ప్రతి ఒక్కరిని వాడుకోమ తండ్రి. ఓహి బైనాసిగార కోరిబినాసిగార కోరిబిడే సిహ ఆరాధన అనేకలు రక్షణలోకి నడిపించి అనేకలు బాప్తిస్తం ఇచ్చినట్టు సాయికు నడిపించం బలపరచముందండి. కృపదేయమదండి. దేవా మీ రాజ్యం యేసులో ఇంగరిస్తామని కానీ ప్రార్థనిస్తున్నాం. సత్య రాజ్యం సంపూర్ణ యేసులో లేమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. దేవా మమ్మల్ని మీ రక్తంగా లభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, ఈ మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.